ప్రభాకర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవటం జరిగింది. దానికి కారణాలు ఇది. అంటే నేను వ్యక్తిగతంగా వారికి చెప్పలేకపోయినా మీడియా ద్వారా వారికి తెలియాలని. నాకు కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంతకుముందు మలక్పేట మల్కాజ్గిరికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నా మరి జరుగుతున్న పరిణామాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని సిద్దిపేట జిల్లా నుంచి గద్వేల్ నుంచి ఇవి కాకుండా ఇంకా 2-3 చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ మీద కూడా షోకాజ్ నోటీస్ ఇవాళ మీటింగ్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాలు దాని ప్రకారం నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటికన్నిటికీ మా కమిటీ ముఖ్య ఉద్దేశం మా శ్యామమోహన్ గారు కానీ మా ఇతర సభ్యులు కానీ మనకి వ్యక్తుల మీద ప్రేమ కానీ వ్యతిరేకత కానీ లేదు. ఉన్నది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మీదనే మా కాన్సన్ట్రేషన్ అంతా. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణలో ప్రజలందరికీ ప్రజాస్వామ్యం ప్రజాపాలన వచ్చిందని మా పూర్తి నమ్మకం. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ వల్లనే వచ్చిందని. మొత్తం భారతదేశానికి స్వతంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ద్వారానే వచ్చిందని మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల మేము ప్రతి చర్య కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుని, దానికి ఏ రకమైన నష్టం జరిగినా దాని ద్వారా ప్రజలకు నష్టం జరిగింది కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న మన కొండ సురేఖ గారికి కానీ కేబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. మాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉంది, కానీ పార్టీకి నష్టం జరుగుతుందనే కంప్లైంట్స్ రావటం వల్ల ఆ కంప్లైంట్స్ మీద నోటీసులు ఇచ్చి మరి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఇవి మా డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం ఇది కాకుండా మంచి విషయం, అంతే కదా. నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని వారు మాట్లాడిన వాటన్నిటినీ కంప్యూటర్లో పెట్టి మేము నలుగురు అక్కడ గంటసేపు విని విశ్లేషణ చేసి అందువల్లనే పోస్ట్పోన్ చేశాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెరలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని
రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సుమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం. ఏదేమైనా ఎవరైనా కానీ మా దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు, ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్, ఇందిరాగాంధీ బ్యాంకుల జతీకరణం, ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫార్ములా, అదే రాజీవ్ గాంధీ. నాన్న చెప్పేది కూడా విను, ప్రశ్న చెప్పు. నేను ప్రశ్న అడిగిన దానికే చెప్తున్నాను. మేము ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ ఈ టెక్నాలజీ రెవల్యూషన్ ఇచ్చింది, ఇందిరాగాంధీ అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇచ్చింది. ఈ దేశంలో తిండి కింద లేకపోతే ఇప్పుడు వేరే దేశానికి పంపించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అటువంటి కాంగ్రెస్ ని కంటికి రెప్పలాగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మామూలు కాంగ్రెస్ కార్యకర్తగానే మా అందరి మీద ఉంది. అది కాకుండా నాకు మళ్ళీ దానికి క్రమశిక్షణ కమిటీ మెంబర్స్ చైర్మన్ గా నాకు ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత నిరంతరం నిర్వర్తిస్తాం. ఎవరైనా కానీ వ్యక్తులు పార్టీ కంటే పెద్దలు కాదు, పార్టీ వల్లనే ఎంపీలు, పార్టీ వల్లనే ఎమ్మెల్యేలు, పార్టీ వల్లనే ప్రైమ్ మినిస్టర్, పార్టీ వల్లనే చీఫ్ మినిస్టర్. ఆ పార్టీని నమ్మే ప్రజలు ఓట్లేస్తున్నారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. వీడియో కూడా చూసాం. ఏది ఈయన జగ్గిడి ప్రభాకర్ రెడ్డి. నేను చర్యలు తీసుకోలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ దట్ మీటింగ్. ఆ మీటింగ్ లో ఉన్నాడు. జూపల్ కిస్తారావు గారు ఆ మీటింగ్ లో ఉన్నాడు. ఏఐసిసి సెక్రటరీ ఆ మీటింగ్ లో ఉన్నారు. నేను ఎప్పుడైనా తీసుకునేటటువంటి చర్యలు దాంతో మాట్లాడాల. మీరు ఇప్పుడు జగ్గిడి ప్రభాకర్ రావు గురించి ఎంతమంది వచ్చారో తెలుసా? అన్ని రిప్రజెంటేషన్ తీసుకున్నాను. మొదటి దాని మీద సరే సమన్వయపరచడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది. ఆ కేసు పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోవటం కాకుండా ఎఫ్ఐఆర్ అయింది, పేపర్లో వచ్చింది. దాంట్లో యాజ్ ఏ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గానే నేను ఇక్కడ కూర్చున్నదే చైర్మన్ లాగా. దానికోసం మీతో మాట్లాడుతున్నా. దానికే 3 గంటలు ఆమె ఇచ్చినటువంటి ఆమె ఇచ్చినటువంటి వినాలి. ప్రశ్న నీ వంతు, సమాధానం నేను కదా. సమాధానం కూడా నువ్వే చెప్తే ఎట్లా? నన్ను ప్రశ్న వేసేవరే సమాధానం. 2 నువ్వే అయితే రాజు నేనే, కింకరుడు నేనే అంటే ఎట్లా? అయితే అది చూశాను. వారు కొన్ని అతి ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఆమెకి నాకు సంబంధం లేదన్నారు. దాని మీద మేము బాగా సుదీర్ఘంగా చర్చ చేశాం. అయితే నిర్ణయం తీసుకోవటం జరగలేదు. న్యాచురల్ జస్టిస్ ప్రకారం కేబినెట్ లో మినిస్టర్ గారు ఎవరు మాట్లాడినా సొంత కూతురే కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు ముఖ్యమంత్రి గురించి